హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మనము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకి జూలై నెల డిఏ ఇంక్రిమెంట్స్ గురించి, అలాగే ఏదైతే మనకు అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారో, సో ఈ డిఏకి సంబంధించిన 3 అరియర్స్ అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు. సో వాటికి సంబంధించి స్పెల్ 1, స్పెల్ 2, స్పెల్ 3 అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ అండి. సో ఆ సమాచారం కూడా తెలుసుకుందాము. సో మొత్తానికి అయితే జీతాలు మరియు పెన్షన్లలో అయితే పెరుగుదల రానుంది ఫ్రెండ్స్. సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షనర్ సంబంధించి డిఏడిఆర్లో ఇంక్రిమెంట్ మరియు అరియర్స్ అప్డేట్ గురించి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ 30 ద్వారా 30.03 ఉన్న డిఏని న్యూ డిఏ 33.67కి అయితే జూలై 2024 నుంచి బేసిక్లో కలపడం అయితే జరుగుతుంది. సో ఇది బేసిక్లో కలిసిన తర్వాత 23,000 బేసిక్ ఉన్న వారికి ₹758 అదనంగా రావడం జరుగుతుంది. సో ప్రస్తుత బేసిక్ పేతో జూలై 1, 2023 నుంచి అయితే మనము తీసుకునే జీతాలు మరియు పెన్షన్లు అయితే పెరగనున్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదైతే జూలై 1, 2023 నుంచి రావాల్సిన అరియర్స్ ఉన్నాయో, జూలై 1, 2023 నుంచి జూన్ 2024 వరకు బకాయిలు రావాల్సి ఉంది. అవి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా సెప్టెంబర్ 2024లో, సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 2024లో, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది మార్చ్ 2025లో 3 సమాన వాయిదాల్లో అయితే ఇస్తామని చెప్పారు. సో మనకు సెప్టెంబర్ నెలలో అయితే ఇది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో సెప్టెంబర్ నెల అంటే మనం అక్టోబర్లో ఏదైతే తీసుకుంటామో జీతాల పెన్షన్లో అప్పుడైతే యాడ్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రస్తుతం బేసిక్ పే అనేది జూలై 1, 2023 నుంచి 30 జూన్ 2024 వరకు అయితే డిఏ బకాయిలు రావాల్సి ఉంది. సో అవి సుమారుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది మనకి బేసిక్ గనక మన బేసిక్ కనుక ₹23,000 ఉన్నట్లయితే డిఏ అనేది ₹770 అనేది కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. సో ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 3,897, అలాగే సెకండ్ మరియు థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ₹3,897 అయితే అదనంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముఖ్యమైన విషయం ఏంటంటే జూలైలో ఒక ఇంక్రిమెంట్ ఉంటే ఆగస్టులో మరొక 23,000 బేసిక్ ఉన్న వారికి ₹23,780 అయితే బేసిక్గా రానుంది. సో ఈ విధంగా మొత్తాన్ని జీతాలు పెన్షన్లు అయితే పెరుగున్నాయి ఫ్రెండ్స్. సో ఎంత పెరుగుతాయి, మా బేసిక్కి సంబంధించి ఎంత పెరుగుతుంది అంటే, సో దానికి సంబంధించిన చిన్న ఫార్ములా అయితే ఉంది. మీ బేసిక్ పే ఇంటూ 0.036, దీంతో మీరు కనుక మల్టిప్లై చేసినట్లయితే మీ బేసిక్ పే ఎంత ఉందో, బేసిక్ అండి, డిడక్షన్స్ అవన్నీ ఏమీ లేకుండా బేసిక్ అని ఉంటుంది కదా, సో అక్కడ ఉండే బేసిక్ పే ఎంత అమౌంట్ ఉందో ఆ నెంబరు ఇంటూ 0.0364తో మనకు చేసినట్లయితే అదనంగా ఎంత పెరుగుతుంది అనేది మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చిటికలో అయితే మీరు మీ డిఏడిఆర్లు ఎంత పెరిగాయి అయితే తెలుసుకోవచ్చు. సో మనకు ఈ ఇంక్రిమెంట్ సంబంధించి 3 విడతల్లో కూడా ఈ అరియర్స్ అయితే త్వరలో రానున్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.